భీమవరం బుల్లోడ పాలు కావాలా నీకు మురి పాలు కావాలా జింకు చిక్కుం నరసపురం నరసమ్మ నైసుగుందమ్మో ఈ చక్కెర బొమ్మ జింకు చిక్కుం పచ్చి పాల మీగడ ఒక్క మాట కాకపోతే ఒక్క మాట ఇంటలేదు. అది నా కోసం కడుతుందో తెచ్చి నా ఇంట్లోకి ఇస్తుందో మరి. తొండవాళ్ళు చూసర వెళ్ళైనట్టు అయింది దాని కథ. ఎవ్వరి మాట ఇంటలేదు. ఎవలే నీ మాటినంది? నీ మొగడు బల్లినంటే పిల్లి కోపం వచ్చినట్టు గదాన్ని ఎవతున్నావు అంటే నీకేమైతుంది? నిలుగుతున్నావు. నీలుగుడు కాదే పూలు బొక్కల్లానా కాకి కదా ఉన్నట్టు కాకిరి బికిరి కొడతా అంటే ఏమైందని అడుగుతున్నా. తప్పు కాదు ఒప్పే గాని నేను శివరం మీద ఉన్నప్పుడు శిలుం పట్టిన మాటలు మాట్లాడితే నాకు మెంటల్ ఎక్కి మంట మండుతుంది. నా నాలిక జోలికత్తే పేలిక కూడా దొరకది తెలుసు కదా. మాగా తెలుసు. నరలేని నాలుకే సరం తప్పి ఎన్నో మాట్లాడుతుంది. నువ్వు గిట్లనే సోది పెడతా అంటే సూది పట్టి కుడతా ఎన్నడో గాని ఏమైందో చెప్పే. గా రజిత లేదా అదే ఇంటి ముంగట ఆంటీ చిట్టు పైసలు కట్టమని బొట్టు పెట్టి చెప్పేదాకా ఇంటలేదు. పోయి అడుగుతానేమో సుయ్యమంటాంది నా మీదకే. గదేం లాగమంటే ఆమెకు మరే ఎత్తుకున్నప్పుడు వెళ్ళన్నా కట్టుకున్నప్పుడు కనకన్నా అన్నట్టేనా దాని కథలు. 4 జోపి నడి కూపి రాకపోయినావు అట్టికెందుకు వచ్చినావు? ఏషి దాని తెరుగుపోతే దోషిట్ల మన్న తీసి పాపట్ల పోసుకున్నట్టేనాయే. కుక్క మొరిగింది దాని పక్క ఇంపుకుంటామా? ఇనిడిచిపెట్టాలి. మనం పోనీ తీ అనుకుంటే పొక్కి నీళ్ళకే నిక్కుతుందే. అది గసోంటి దానికి సురుకు పెట్టి మురుగు నీళ్ళు లాగితేనే గురక పెట్టి వంటది. నా చేతికైతే చిక్కని ఏనాడా నమ్మ ఆట చెప్తా నిన్నంటదా అని. ఓ లేకిడోడా దాని జోలికి పోకు. అది ఇంతంతది కాదు మరి. తెరుగు పోయి కరువులో పడ్డట్టు అయితే దాంతో పెట్టుకుంటే. అదేమన్నా పెద్ద పులి అనే దాన్ని భయపెట్టడానికి. నీకడ సాగుతాయి కావచ్చు కానీ నాకడ సాగైదాని ఆటలు. దౌడల దగ్గరకు వచ్చి గుడాలు బుక్కి పిత్తా బుక్కు పిత్తావు గివ్వే నా ఏతులు అంటే తట్టు సంచుల పుట్టాడు అన్నాడట నీయసంటోడే. ఏమొద్దు గాని దాని తెరుగుకోకు నువ్వు. సరేది దాన్నేమో షెట్ ఎక్కిస్తాను. నేను అట్లా బయటకు తమ్ముతాను సేపు. ఇది ఇంట్లో పెట్టు. పెడతా నువ్వైతే పోయిరా పో. ఏమైందిరా రమేష్? ఏం ఫోన్ చేసి రమ్మన్నావు? ఏమైంది? నీ దగ్గర చెట్లు కోసే మిషన్ ఉన్నది గానే మావా, అదొకసారి నాకు ఇస్తావా? అక్కర పడ్డది. ఎందుకురా? ఏమన్నా చెట్లు కోసేది ఉన్నదా? నాకు వచ్చి చెప్తే నేను కోస్తా కదరా. నీకెందుకురా బాగా? చెట్లు కోసుడు కాదే కంతల మామ, మా ఇంటి ముందటి ఆంటీని కొత్తా. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? దాన్ని నడిమికి కోసి నడింటికి కడతా. ఆగో దానికి నీకు ఎందుకు వచ్చిందిరా? నువ్వు పురుగును చూస్తేనే పరుగు పెడతావు, నడిమి కోసి నడింట్లా కడతావు నువ్వు. ఏ లొల్లి ఎక్కడిదే మామ? అయినా గదాన్ జోలికి నేనెందుకు పోతానే? మొన్న పనులు తోముకుంటా తొవ్వలు నిలబడ్డా గంతే. నా ఇంటి ముందట ఎందుకు ఉంచినవని ఎటువంటి తట్టే తిట్టిందంటే. నువ్వు పనులు తోముకుంటూ వస్తే దానికి ఏందట్రా? నీ అబ్బా దాని కథ మంచిగానే ఉందిరో. అందుకే కాదే మామ నా పెయ్యంతా మండే దాన్ని కోతామన్నంత కోపం వస్తుంది. అట్లా కాదే మామ, నేను ఊళ్ళే ఎవల జోలి కోతనా వార్త కోతనా ఇవరకు గింత మరుకున్నా అదే నా మీద నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. లేదు నువ్వు ఊళ్ళో అమాయకుడురా. ఏంది అనుమానంగా అంటాను? రమేష్ మామాలు కలిసి కూర్చురు. ఏం సంగతి? ఏం చేద్దామని చూస్తారా? ఏం చేసుడు అక్కడిదిరా? రమేష్ గారు వాళ్ళ ఇంటి ముంగట ఆంటీని నడిమి గొత్తా అంటాను రైడు. అదేమన్నా టమాటకాయ అనుకుంటున్నా వారా నడిమి గోష్టానికి? తాటికాయే ఏం చేసినా తెగది. ఇంతకు గది నిన్నేమన్నదిరా? ఎటువంటి తట్టే అంటాందిరా అది నన్ను. దాని మాటలు ఏంటంటే నా పొయ్యి మీద పెట్టి గాల్చినట్టు అవుతుందంటే నమ్ము. దాన్ని కత్తి పట్టి కోసేదాకా నా నెత్తికి నిమ్మలం ఉండదురా. కొత్త నా పెళ్ళంతో కూడా ఎట్లా పడితే అట్టే మాట్లాడిందట్రా అప్పుడు. అది నా మనసులో కూడా దాన్ని మంచిగానే అందుకున్నావన్న కోపం ఉంది. అరే ఇద్దరికిద్దరు గట్లా అనుకుంటే ఎట్లారా? ఒకడు కాకపోతే వాడు నిమ్మలం ఉండాలిరా. దేహే నువ్వు అట్లా ఆయమావా, నీకేం తెలియదు. అదేమన్నా మేము పడతామా? నేను మాట పడేటోని కాదు. అది ఒక్కటంటే నాలుగు అనే బాపది గాని నేను. విన్నావా? అరే గిట్లా మాటలతోని మక్కడుకు లేంచుడు కాదురా. మరి ఏం చేద్దాం దాన్ని?
తిట్టుకు తిట్టని ఒట్టు పెట్టుకుందామా మనకెందుకని ఊకుందామా? ఏ ఊకుండు ఎక్కడదిరా, ఇంకోసారి గట్ల అనుకుంటా దాని మూతిని 3 వక్కలు చేయాలి. అట్లయితేనే నా మనసుకు తుర్తుంటది. అయితే ఇంకెందుకురా ఈడుండు, పోదాంపా. ఇంతంతా ఇసురవుతూ కొంటపోయి దానికి కంతలు పలుకొడదాం. అరే చీటికి మాటికి చెంగ చెంగ ఎగురుతారేంద్రా? నేను ఉన్నా కాదురా పెద్ద మనిషిని, మై హూనా. ఆ బుజ్జితోటి మంచిగా మాట్లాడతావురా, తొందర పడతారేంద్రా? నేను ఇననే మావా, అది ఎటువంటి తాటే తిట్టింది నన్ను. ఎట్టెట్ట తిట్టదా నన్ను, నేను ఊకుండా పరా. ఏ ఆగురా, ఆ బుజ్జితోటి నేను మాట్లాడతా కదరా, అట్టుగానే ఉరుకులాడతారు ఎందుకురా? అరే రమేష్, పెద్దోని నేను ఉన్నా కదరా, నా మాటిన్రా. అవునరా రమేష్, పెద్దోడు అనుభవంతుడు మన మా ఉన్నాడు కదా, చెప్పినట్టిందాం. బాగా మాట్లాడతారట, ఏమంటావు చూద్దాం. అరే మీరు ఏదో ఒకటి పుసపుస మాట్లాడకుండ్రి, నా ఇజ్జత్ మానం చేయకుండ్రి. నేను ఆడకి వచ్చి మాట్లాడతా కదరా, ఇనుండ్రి. నాతోటి కాకపోతే మీకు చెప్తా, సరేనా? అరే పా, నువ్వు ఎట్లా అంటే గట్ల పా. సరే పాండ్రి. రమేశా ఏడుందిరా అది? అగో ఆడ ఊడుతాంది ఇంటి ముంగట ఆంటీ. అసలు ఆ బుజ్జికి ఇంటి ముంగట అంటే అని పేరు ఎందుకు వచ్చిందిరా? అసలు పేరు రజిత కాదురా, అసలు పేరు రజిత కాదురా. అది వీనింటికి మా ఇంటికి ఎదురుంగుంటది కదా మామ, అందుకే ఆ పేరు పెట్టినాం ఇంటి ముంగట ఆంటీ అని, ఇంటి ముంగట ఆంటీ అని. ఇప్పుడు నువ్వు జనాభా లెక్కలకి వచ్చినావు మామ, గవన్ని నీకెందుకే, పోయి మాట్లాడదాంపా. అయ్యో తెలుసుకుందామని అడిగినా, ఏమో బాగా ఎగిరబడుతుందిరా. పోదాం పండ్రి. ఓ మామ, దానికి అసలే నోరాగది, నువ్వు మందలియ్య భయం అది చెంగలిత్తది, జర జాగ్రత్తగా ఉండు దాంతోటి. ఏ గసొంటలను ఇంత మందిని చూసిండ్రా, నేను భయపడతానారా? పండ్రి. ఓ ఆంటీ, మా వాళ్ళని ఎందుకో తిట్టినవాట? ముసల్తనానికి మూరెడు దూరం ఉన్నావు, నీకు నేను ఆంటీ ఏంది? పేరు పెట్టి పిలిస్తే నోరు జారుతుందా? చెప్పిన దానికి మాట ఆగదని, ఏదులు కొడిదిగా ఏమై మాట్లాడవు. మాట జారింది గాని వీళ్ళిద్దరిని ఏమన్నావురా బుజ్జి? అనకపోతే వీళ్ళ సంసారాన్ని వీళ్ళ దిక్కు మాట్లాడుతున్నావు నువ్వు. వీడు నా ఇంటి దిక్కు చూసుకుంటా ఉంచుతుండు అంటే నా ఇల్లు గంతరవుతాగుందా? నేను నీ ఇంటి మొక్కను చూసుకుంటే ఎందుకు ఉంచుతానే, నేను పనులు తోముకుంటారా తప్ప నీ మనసులో ఇసం పెట్టుకునే నన్ను తిట్టినవు. ఏ ఇసం గిసం అన్నామనుకో ఇసురావు తెత్తెత్తా. మీరు చేసే చేష్టాలు మంచిగానే ఉన్నాయి గాని నేను అంటేనే కంటయినా. సరే ఆంటీ, వాడేదో చేసిండు వాడి తిట్టావు, మరి నా పెళ్ళి అన్నట్టు ఎందుకు తిట్టావు నువ్వు? అది నోరెత్తి ఒక్క మాట అన్నదా నేను? నోట్లే నాలుక లేనిది, దాన్ని ఎట్లా అనుభూతయింది నీకు? అవ్వో అదెందుకంటది, ఆనల్లంకాయ ఎత్తెత్తే టెంకాయ కదా. చిట్టి పైసలు ఇవ్వమని జుట్టు పట్టి అడిగినట్టు మాట్లాడింది నన్ను. కోపం రాదా నాకు? నీకే వస్తుంది కానీ మాకు రాదాయే కోపం. ఇన్నావేమో అది ఎట్లా మాట్లాడుతుందో. ఒక మొగంతో మాట్లాడే మాటలేనా అవి, ఒక మొగంతో మాట్లాడే మాటలేనా అవి. అందుకే దాని సంగతి చెప్పుదామంటే నువ్వేమో మాట్లాడదాము అని తీసుకొని వస్తవి. ఏంద్రా ఓ బక్క పడతావు, ఏం చెప్తారో నువ్వు? నన్ను ఏమో బాగా మాట్లాడుతున్నావు, నీతో ఏమైతారా? ఏ ఆంటీ, ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు, నాకు తిక్కలేసింది అనుకో పక్క పక్కలని ఇస్తా అమ్మా. ఏం చెప్తారా నువ్వు? ఏమైతారా నీతోటి? ఏం చెప్తారా మీరు? ఏమో బాగా మాట్లాడతారు, ఏం చెప్తారా నువ్వు? కుక్క కూడా మెచ్చది వాడక, కుక్క కూడా మెచ్చది వాడక, మనిషిని ముడుతున్నావు మళ్ళీ ఏం చెప్తారా మీరు? కుద్దేనన్నా మానం అనిపించలేదా? గదాంజోలికి ఎందుకు పోతాను? అదో మనిషి దాంతో బతుకని దాంతో లొల్లి పెట్టుకుంటానవా నువ్వు? ఏ అమ్మా ఏందే గట్లంటున్నావు? ఎట్లా కనబడుతున్నాయి నీ కంటికి? కందల్లా కారం పోతామ్మా. చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో? అద్దంట అంటే దాంతో మాటలు పడిపిస్తాను. కొద్దిగా సిగ్గున్నదా నీకు? బానాడు గిసొంటి దాని తెరు రావద్దని చెప్పినాగా నీకు. గిసొంటిది గసొంటిది అంటే శిఖ పోతామ్మా. ఎందుకు వచ్చారు మరి నా ఇంటికి? మందకు మంద వేసుకొని వచ్చి బొందల పడ్డట్టు మాట్లాడుతారు. ఏ దీని సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్పుదాం పారి. ఏ తర్వాత లేదేం లేదు, గసండి దాని జోలికి పోతే మన ఇజ్జతే పోతుంది. పోదాంపా. మీరేం చేస్తారు ఈడ పారి? అబ్బో మీరంతా ఇజ్జత్ గల్లోలే, ఎవరికి తెలియదే మీ కథలు. పీకరే వారి సంపతి, నేను దాన్ని గోత్తరా అంటే వినకపోతే కంతలమా పెద్దోడు అనుభాంతుడు
ఆయన చెప్పినట్టు ఇందాం ఆయన వెనక నడుద్దాం అనంటివి ఇప్పుడు ఏమైంది? అవురా ఇజ్జత్ వ్యాయ నిన్న ఇంటి ముంగట ఆంటీ దగ్గర నాకైతే తలకే ఎత్తుకోబుద్ధి అయితే లేదురా. నా కథ కూడా గట్లనే ఉన్నది, మానం అనిపిస్తుంది నాకైతే. నిన్న నా పెళ్ళం రాకుంటే దాని కథ మంచిగానే అవురా, కానీ నడిమిట్టనే ఆగే. ఇంటికి ఏనాక నా పెళ్ళం నన్ను చెడతిట్టు తిట్టిందిరా. ఏమైందిరా ఇద్దరు కిడ కూర్చున్నారు? నువ్వు అత్తే బొట్టు పెట్టి పొట్టు పొట్టు కొడదామని కూర్చున్నావు, వచ్చినావు కదా వెయ్యన్నా మరే. ఆగు, ఇది మంచిగానే ఉన్నది. మిమ్ములను నేనేమన్నారా? ఏమన్నావా? నిన్ననే ఆ ఆంటీని కుంటిదాన్ని చేద్దాం అనుకుంటే నేను మాట్లాడతా అని ఏతులు కొట్టి మా ఇజ్జత్ తీతివా, ఇంకా మళ్ళా మాట్లాడతా నావు. ఈయన మాటింటే మన పొగల సాటనే ఉంటదిరా. ఎట్లా చేసైనా మనం అనుకున్నది చేయాలి, లేకపోతే అది మనల్ని లెక్క ఏదిరా. చెయ్యాలరా, దాన్ని ఏదోటి చేస్తేనే మనం వాడకట్టు మీద తలకాయ ఎత్తుకొని తిరుగుడు అవుతుంది, లేకపోతే మన నెత్తి తీసుకుపోయి మెత్త కింద పెట్టుడు అవుతుంది. నువ్వు ఏమంటావా సత్యమావా? చేసిందంత చేసేవో కుయ్యి వంటలు పోటు కొడుగురా. నేనేమంటారా? నేను ఏది చెప్పినా మీరు ఇదే కాళ్ళ లేరు కాదురా. మీరు ఏదంటే కదే మీ వెనక నేను. నువ్వు వెనకనే వండు, ముంగట పడి పొడిచేది ఏమి లేదు, కానీ నువ్వేమంటావా చెప్పరా? ఏం చేసినా గానీ దాన్ని నోరు తెరవకుండా కావాలరా. ఆ నోరు మూత పడితే ఊరు నిమ్మలంగా ఉన్నట్టే. ఉన్నట్టే అంటున్నావు కానీ ఏం చేస్తావురా దాన్ని? ముగ్గురం కలిసిపోతానే ఈసే తనకలేదు. అది ఏం చేస్తావురా మనం దాన్ని? ఏం చేసినా మంచిదే గాని నా పగ తీర్చుకోవాలరా. చేద్దాం అంటున్నావు కానీ ఎట్లా చేద్దాంరా మరి? అరే నాకు ఒక ఆలోచన వచ్చింది, అట్లా చేద్దామారా? నువ్వు నిన్న చేసిన ఘనకార్యం చాలు గాని నువ్వు సప్పుడేకుండు, అవన్నీ మేము చూసుకుంటాం. నాకొక ఆలోచన వచ్చిందిరా. మనం అట్లా చేస్తే ఖచ్చితంగా మన పగ తీరుతుందిరా. అరే ఎట్టరా అది? చెప్పు 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 చెప్పు, నా రక్తం అంతా మసులుతాను, చెప్పురా. అరే ఇదేదో మంచిగుంది, దాని సంగతి చెప్తాం పారా. గట్లే చేద్దాం పారా. అనుభవం ఉన్నోన్రా పార్రా. ఇలా దాన్ని గమ్ముడేరా. ఇయ్యాల మాత్రం ప్లాను ఫెయిల్ చేయద్దురా. ఏమంటావు మావా నువ్వే? నేనేమంటారా? సరే అంట. అయితే కానీ మనం ఇక్కడ ఎదురు చూసుకుంటుంటే అది ఈ బాట నుంచి వస్తుందా ఇంకో బాట నుంచి వస్తుందిరా? నీ అవ్వ. అరే మావా నేను ఒట్టకెళ్ళి ఒక్కటన్నా మంచి మాట రాదారా? అది ఈ బాటకెళ్ళి రాకుంటే ఇది నీవి చేసి పొట్టుపడి చంపిపోతాం, కానీ అట్టేనైతే పోం మేము. అరే నువ్వు మధ్యలో చెప్పని అని మామాట పడితే నీకు పడతాం పుట్టు పుట్టేద్దాం. అరే ఇది ఆఖరి ప్లాన్ రా, సక్సెస్ చేయాలి. అది దొరకదు మనకు.
No, 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 no. అమ్మ దొంగ బాడకవులారా నాకు ముసుకేసి కొడదామని చూస్తుర్రారా అంటే ఎదురుగా వచ్చి కొడితే నువ్వు తిట్టి చంపుతావు కదా ఆంటీ అందుకే గీకమతి చేసినాం. అట్లనా? ఎంత ధైర్యం రా మీకు? దొంగ బాడకవులారా నన్ను కొడదామని చూస్తారా? అవురా ముసలోడా నీకేం సోకురా? గీలతో కలిసి నువ్వు కూడా ప్లానింగ్ ఇస్తావు, నువ్వు కూడా ప్లానింగ్ ఇస్తావు, నువ్వు కూడా ప్లానింగ్ ఇస్తావురా? ఇంకోసారి నా జోలికి వచ్చిరనుకో బొక్కలు ఇచ్చి పొయ్యిలో పెడతా. దొంగ బాడకవులారా. అరే మామ నువ్వు మాది దాని దిక్కురా అయ్యా. అరే నేను దాని దిక్కు అనుకుంటారా మీ దిక్కే. మరి నేనేమో గట్ల తిట్టిపించినావు ఇయ్యనేమో గిట్ల కొట్టిపించినావు వెళ్తురా పొట్టు పొట్టు కొట్టింది తల్లి. నేనేం చేసిండ్రా అని తుమ్మచ్చ తుమ్మినా. నీ అక్క నడ్డి బొక్క సాగు చేపించి ఇంకా నేనేం చేసిండ్రా అంటానవా? నువ్వు ఇంకోసారి మా దగ్గరికి రాకురా. ఓటు అనుకుంటే ఓటే నడుడికెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టుండి, మర్చిపోకుండా. Bye.